అసెంబ్లీలో చట్టాన్ని చేయటం అనేటువంటిది జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ అధికారంకి వచ్చినటువంటి టీడీపీ మరి సిపిఎస్, జీపీఎస్ కంటే మేలైనటువంటి పద్ధతిలో మేము పెన్షన్ వర్తింపజేసామనేటువంటి పద్ధతి చేస్తామని చెప్పి వీళ్ళ నమ్మకం పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇప్పుడు రాష్ట్రంలో ఒక 2,00,000 సుమారుగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల బాధ ఒకటైతే, సిపిఎస్ రద్దు కావడం అనేది వాళ్ళ డిమాండ్ అయితే, మేము 1/9/2004కు ముందు నియామకం కాబడి కేవలం ప్రభుత్వ చర్యల వల్ల, కొన్ని ఆటంకాల వల్ల, అంటే మేము వ్రాత పరీక్ష రాసాము, ఫలితాలు ప్రకటించారు, మెరిట్ లిస్టులు ప్రకటించారు, కానీ సెలక్షన్ మాత్రం ఈ యొక్క 1/9/2004 తర్వాత జరగడం వల్ల మేము పాత వెర్షన్లో ఉండాల్సినటువంటి వాళ్ళు సిపిఎస్లోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ అనామలీని సరిచేయాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క మరి ఆదేశాలకు అనుగుణంగా 57 ఆధారంగా మరి మాకు పాత పెన్షన్ వర్తింప చేయాలని చెప్పి వాళ్ళు పోరాటం చేసినటువంటి పరిస్థితి. ఈ పోరాటాన్ని పీడీఎం బలపరుస్తుంది. పీడీఎం పూర్వ ఎమ్మెల్సీలుగా మేము బలపరుస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీని మీద లా డిపార్ట్మెంటు, ఆర్థిక శాఖ, అట్లాగే ప్రభుత్వ అధికారులు, అట్లాగే ముఖ్యమంత్రి వీళ్ళందరితో అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని మరి ఆయన దృష్టి తీసుకెళ్లడం జరిగింది. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలని చెప్పి ఈ యొక్క 1/9/2004కు ముందు ఈ నియామక ప్రక్రియ సంబంధించినటువంటి పూర్తయినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరి పాత పెన్షన్ వర్తింప చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.